హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ రియల్మీ 6i ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. సో దీన్ని నేను దగ్గర ఒక 15 డేస్ నేను యూస్ చేస్తున్నాను. సో ఈ 15 డేస్లో నేను యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ 15 డేస్లో నాకు ఈ ఫోన్ తోటి ఎలా అనిపించింది, అండ్ ఈ ఫోన్లో నేను ఏమేమి నెగిటివ్స్ అండ్ ఏమేమి పాజిటివ్స్ నోటీస్ చేశాను, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ అట్లాగే ఈ ఫోన్ చాలామంది హీటింగ్ ఇష్యూ ఉంది, బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది, ఇలా చాలా ఇష్యూస్ అయితే చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో రివ్యూ అయితే మీకు కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ, బట్ రివ్యూ అయితే నేను మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ అయితే కవర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ ఇంత లేట్ అవ్వడానికి కారణం వచ్చేసరికి ఇది నా ఫస్ట్ రివ్యూ కాబట్టి ఎక్కువసేపు దీని మీద అయితే వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ అట్లాగే మొబైల్ మీద చాలా కంప్లైంట్స్ అందరు చేస్తూ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్లో అండ్ కొంచెం ఎక్కువగా మొబైల్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో అందుకే కొంచెం ఎక్కువ రోజులు వాడి రివ్యూ అయితే చేద్దామని కొంచెం రివ్యూ అయితే ఆపాను, లేదంటే ఒక 10 డేస్లోనే రివ్యూ అయితే పోస్ట్ చేసేసామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూకి వెళ్ళిపోయినట్లయితే దీనిలో మెయిన్లీ నాకు నచ్చింది వచ్చేసరికి దీనిలో వాడిన ప్రాసెసర్. సో దీనిలో ప్రాసెసర్ వచ్చరికి MediaTek Helio G90T ప్రాసెసర్ అయితే ఉండిద్ది. సో 20,000 అండర్లో ఇది మీకు సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చరికి మీకు Kirin 810 ప్రాసెసర్ ఉండిద్ది, అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చరికి ఇదే ఉంటుంది G90T. సో కొత్తగా G95 కూడా వచ్చింది, G90Tకి కొంచెం అప్గ్రేడ్ లాగా. కాకపోతే రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఒక 5% డిఫరెన్స్ ఉండిద్ది అంతే. సో ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్, మీకు డైలీ డే టు డే టాస్క్ యూస్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, అండ్ డైలీ మీరు యూస్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చిన్న ల్యాగ్ కూడా నాకు ఇప్పుడు దాకా అయితే కనిపించలేదు. అండ్ ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే ఇది 15,000 రూపీస్ అండర్లో వస్తుంది. ఈ మొబైల్ వచ్చరికి 15,000 రూపీస్ లోపల ఇది ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో G90T ప్రాసెసర్ అయితే పబ్జీని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. నా దగ్గర ఉంది కూడా 6GB ర్యామ్ వేరియంట్. G90T ప్రాసెసర్తో 6GB ర్యామ్ ఉంటే పబ్జీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. బట్ ఈ ఫోన్లో అయితే ఇంకా మీకు సపోర్ట్ అయితే రాలేదు. సో నేను అప్డేట్ కోసం కూడా వెయిట్ చేశాను. ఒక అప్డేట్ కూడా వచ్చింది, ఒక అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మీకు పబ్జీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే ఎనేబుల్ అయితే కాలేదు. మ్యాక్సిమం ఇప్పుడు నేను రివ్యూ చేసే టైంకి వచ్చేసరికి స్మూత్ అండ్ అల్ట్రా వరకే గ్రాఫిక్స్ సపోర్ట్ అయితే ఉంది. సో నేను కూడా మ్యాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పబ్జీ స్మూత్ అండ్ అల్ట్రా పెట్టుకుని ఆడాను. సో మ్యాక్సిమం నేను ఒక ఫస్ట్ 10 డేస్ అయితే పబ్జీలో ఎట్లాంటి చిన్న ల్యాగ్ కూడా నోటీస్ చేయలేదు. అండ్ దాని తర్వాత రీసెంట్ ఒక 2 డేస్ నుంచి చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేస్తున్నాను. సో ఒక 10 మ్యాచెస్ ఆడితే అందులో ఒక మ్యాచ్లో కానివ్వండి, 2 మ్యాచెస్లో కానివ్వండి ఒక 1 మినిట్ అలా చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తున్నాను. అది కూడా మీకు ఛార్జింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పుడే నేను అట్లాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తున్నాను కానివ్వండి. అలా కాకుండా ఛార్జింగ్ పర్సెంటేజ్ మీకు ఎక్కువ ఉంటే మాత్రం దీనిలో మీకు పబ్జీ ఆడుతున్నప్పుడు కూడా ఎట్లాంటి చిన్న ఫ్రేమ్ డ్రాప్ కూడా అయితే లేదు. అండ్ పబ్జీ కాదు, నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, యాస్ఫాల్ట్ లైన్ ఆడాను, WWE మేహం ఆడాను, వీటన్నిటిలో కూడా ఎట్లాంటి ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ అట్లాగే చిన్న గేమ్స్ జెట్ ప్యాక్ జాయ్ రైడ్ కానివ్వండి, అండ్ సబ్వే సర్ఫస్ కానివ్వండి, అవైతే దీనికి జూజూపీ అని చెప్పొచ్చు, జూజూపీ లాగా హ్యాండిల్ చేస్తుంది. సో మీకు గేమింగ్ పరంగా పబ్జీ ఆడడానికి ఒక మంచి ఫోన్ కావాలంటే మాత్రం రియల్మీ 6 అక్కడ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫోన్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుంది, సో ఈ క్వశ్చన్ అనేది చాలా మంది అడుగుతున్నారు, గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఎంతవరకు హీట్ అవుతుందని చెప్పేసి. సో ఇనీషియల్గా వచ్చేసరికి నేను డైలీ నార్మల్ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి 40 టెంపరేచర్ అయితే వెరీ రేర్ క్రాస్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇనీషియల్గా నేను వాట్సాప్ యూజ్ చేస్తున్నా, ఫేస్బుక్ యూజ్ చేస్తున్నా, లేదంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నా, అండ్ అట్లాగే చిన్న గేమ్స్ సబ్వే సర్ఫస్, జెట్ ప్యాక్ జాయ్ రైడ్ ఇట్లాంటివి వాడుతున్నా కానివ్వండి, నాకు మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసరికి 38 సెంటిగ్రేడ్స్ అయితే మ్యాక్సిమం అయితే దాటట్లేదు. సో మ్యాక్సిమం టెంపరేచర్ అయితే 38 వరకే ఉంటుంది. అండ్ అట్లాగే నేను పబ్జీ ఆడుతున్నప్పుడు వచ్చేసరికి వైఫై మీద ఆడుతున్నప్పుడు అయితే నేను మ్యాక్సిమం 42 వరకే నోటీస్ చేశాను. సో వైఫై మీద నేను ఎంత హెవీ ఆడినా కానివ్వండి, ఒకరోజు మొత్తం దీనిలో నేను పబ్జీ ఆడాను. సో 100% 0% మొత్తం నేను దీనిలో గేమ్స్ ఆడాను. సో అట్లా అంత హెవీగా నేను యూస్ చేస్తున్నప్పుడు కూడా మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసరికి 43 వరకే వెళ్ళింది. సో అప్పుడు వచ్చేసరికి నేను గేమ్స్ ఆడేటప్పుడు వైఫై మీద అయితే యూస్ చేశాను. అలా కాకుండా నేను వైఫై మీద కాకుండా మొబైల్ డేటా మీద యూస్ చేస్తున్నప్పుడు మాత్రం వెళ్తుంది 46, 47 దాకా అయితే వెళ్తుంది. సో మ్యాక్సిమం మీకు మొబైల్ డేటా మీద నార్మల్ యూస్ చేస్తున్నా కానీ 40 డిగ్రీస్ అయితే దాటిపోతుంది కానివ్వండి, వైఫై మీద అయితే మీకు అంత టెంపరేచర్ అయితే ఏం కావట్లేదు. అండ్ మొబైల్ డేటా యూస్ చేస్తూ కొంచెం మీరు హీట్ ఎన్విరాన్మెంట్లో గేమ్ మాత్రం ఆడితే మాత్రం ఇది మీకు 47 డిగ్రీస్ వరకు అయితే వెళ్ళింది టెంపరేచర్. సో నేను వచ్చరికి పబ్జీ మొబైల్ డేటా తోటి మా ఇంటి కింద చెట్టు కింద కూర్చొని ఆడాను. సో అప్పుడే నేను నోటీస్ చేసింది 47 డిగ్రీస్ వరకు అయితే నోటీస్ చేశాను. బట్ మా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మొబైల్ డేటా మీద ఆడుతున్నా కానివ్వండి, వైఫై మీద ఆడుతున్నా కానివ్వండి, మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చరికి 45 మొబైల్ డేటా మీద ఆడుతున్నప్పుడు, అండ్ వైఫై మీద ఆడుతున్నప్పుడు వచ్చరికి మ్యాక్సిమం టెంపరేచర్ 43 వరకే ఉంటుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మొబైల్ డేటా మీద యూస్ చేస్తున్నప్పుడు మీకు మొబైల్ అయితే ఎక్కువ హీట్ అవుతుంది అంతే. బట్ అంత హీట్ అయినా కానివ్వండి పబ్జీలో చిన్న ఫ్రేమ్ డ్రాప్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు.
ఈ ప్రాసెసర్ మీకు ఎంత హీట్ అయినా కానివ్వండి, ప్రాసెసర్ థ్రోటల్ అవటం, గేమ్ ల్యాగ్ అవటం లాంటి ఇష్యూస్ అయితే దీనిలో అయితే ఏం లేవు. జస్ట్ ప్రాసెసర్ హీట్ అవటం అనేది ఇది 12 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి, అండ్ అట్లాగే ప్రాసెసర్ థర్మల్ మేనేజ్మెంట్ కొంచెం వీక్ ఉంది కాబట్టి ప్రాసెసర్ అయితే హీట్ అవుతుంది కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ ఆ హీటింగ్ వల్ల మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇంకా మనం కెమెరాస్ విషయాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బ్యాక్ సైడ్ దీనిలో మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరాస్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మ్యాక్రో కెమెరా అండ్ ఇంకోటి వచ్చేసరికి డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాక్ కెమెరా మీకు లైటింగ్ మంచిగా ఉందంటే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాక్ కెమెరా కానివ్వండి, వైడ్ యాంగిల్ కెమెరా కానివ్వండి, మీరు మాక్సిమం డే లైట్ కండిషన్స్ లో ఫోటోస్ ఇస్తే మాత్రం చాలా మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి బ్యాక్ కెమెరా నుంచి. సో కలర్స్ కూడా బ్యాక్ కెమెరా ట్రూ టు లైఫ్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ కెమెరాలో అమౌంట్ ఆఫ్ డీటెయిల్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ సాచురేషన్ లెవెల్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ లెవెల్స్ కానివ్వండి, మొత్తం బాగున్నాయి బ్యాక్ కెమెరా డే లైట్ కండిషన్లో. సో మీకు లైటింగ్ కండిషన్ మాత్రం బాగుంటే బ్యాక్ కెమెరా నుంచి మీకు చాలా మంచి పిక్చర్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా అంతే, మీకు లైటింగ్ బాగుందంటే మాత్రం 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా మీకు కలర్స్, డీటెయిల్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో మెయిన్ కెమెరా లాగే ఉంటుంది చూడడానికి కూడా, బట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరానే కాబట్టి మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే ఆ డీటెయిల్స్లో లాస్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు. సో 8 మెగాపిక్సెలే కాబట్టి ఎక్కువ మరీ షార్ప్ డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి. సో లైటింగ్ మీకు బాగున్నంత వరకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మంచి యూజబుల్ షాట్స్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇక థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో మ్యాక్రో సెన్సార్ మీకు లైటింగ్ బాగున్నంత వరకు ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు, బట్ మరీ ఎంత గొప్పగా అయితే పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో ఎందుకంటే మీకు 2 మెగాపిక్సెలే కాబట్టి మ్యాక్రో సెన్సార్ ఎక్కువ డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. సో మ్యాక్రో అంటేనే డీటెయిల్స్ని బాగా క్యాప్చర్ చేయాలి, బట్ ఇది వచ్చేసరికి 2 మెగాపిక్సెలే కాబట్టి ఆ డీటెయిల్ క్యాప్చరింగ్ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. సో పర్లేదు, ఓకే షాట్స్ అయితే వస్తున్నాయి కానివ్వండి, మరీ సూపర్ మ్యాక్రో షాట్స్ అయితే ఏం రావట్లేదు. అండ్ ఇంకా లో లైట్లోకి వెళ్ళిపోయినట్లయితే మ్యాక్రో కెమెరా జస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మీకు పోర్ట్రేట్ షాట్స్ తీయడంలో అయితే యూజ్ అవుతుంది. సో ఇంకా పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే లైటింగ్ బాగున్నంతసేపు పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా మంచి పోర్ట్రేట్స్ అయితే మీరు తీయొచ్చు. సో పోర్ట్రేట్ షాట్స్ లో కూడా మీకు కలర్స్ కానివ్వండి, అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, అమౌంట్ ఆఫ్ డీటెయిల్ కానివ్వండి, మొత్తం బాగానే ఉన్నాయి. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ మరీ క్రిస్పర్ షార్ప్ లాగా ఉంటుందని నేనైతే చెప్పలేను. సో ఎందుకంటే అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అయితే కొంచెం అయితే ఫెయిల్యూర్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం లో లైట్ లోకి వెళ్తే బ్యాక్ సైడ్ కెమెరాస్ అసలు పర్ఫార్మెన్స్ అయితే మనకు తెలుస్తుంది. సో లో లైట్ లో 48 మెగాపిక్సెల్ కెమెరా మీకు పర్లేదు, ఓకే షాట్స్ అయితే తీస్తుంది, బిలో యావరేజ్ షాట్స్ అయితే తీస్తుంది లో లైట్ లో. సో లో లైట్ లో అయితే ఖచ్చితంగా బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇంకా బెటర్ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మీకు నైట్ మోడ్ కూడా ఉంటుంది. సో నైట్ మోడ్ ఆన్ చేస్తే మీకు ఇమేజ్ అయితే చాలా బ్రైట్ గా అయితే వస్తుంది. అండ్ ఇక వైడ్ యాంగిల్ కెమెరా కూడా అయితే, వైడ్ యాంగిల్ కెమెరా మీకు ఎక్కువ లైటింగ్ లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పొచ్చు. సో దేనికి పనికి రాదు వైడ్ యాంగిల్ కెమెరా ఎక్కువ లైటింగ్ లేకపోతే. సో వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మీకు ఎక్కువ లైటింగ్ లేకుండా ఉంటే మాత్రం ఈవినింగ్ టైంలో అండ్ నైట్ టైంలో మీరు ఫోటోస్ తీయాలంటే మాత్రం ది వర్స్ట్ ఆఫ్ రిజల్ట్స్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా నుంచి వస్తాయని చెప్పొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాలో నైట్ మోడ్ ఆన్ చేసినా కానీ మీకు అదే సేమ్ సీన్. సో ఇమేజ్ అయితే బ్రైట్ చేసి చూపిస్తుంది కానివ్వండి, డీటెయిల్స్ అయితే అంతేం లేవు పిక్చర్లో. బట్ 48 మెగాపిక్సెల్ కెమెరా మీకు కొంచెం లైటింగ్ ఉన్నా కానివ్వండి, లైక్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్ మీకు ఎక్కడ దగ్గర నుంచి కొంచెం లైట్ వస్తుందంటే మాత్రం పర్లేదు, కొంచెం మంచి షాట్సే క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఆ ప్రైజ్లో అంతకంటే గొప్ప షాట్స్ అయితే మనం బ్యాక్ కెమెరా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ దీనిలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు సేమ్ లైటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా మంచి పిక్చర్స్ అయితే తీస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరాలో నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఏ బ్యూటిఫికేషన్ ఎంత ఆఫ్ చేసినా కానీ మీకు ఫ్రంట్ కెమెరాలో కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. సో పిక్చర్స్ అయితే సాఫ్ట్ చేసి చూపిస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే. ఏ బ్యూటిఫికేషన్ ఫుల్ ఆఫ్ లో పెట్టి న్యాచురల్ మోడ్ లో పెట్టి తీసినా కానీ మీకు కొంచెం అయితే బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా. సో ఒక్క ప్రాబ్లం తప్పించి ఫ్రంట్ కెమెరా డే లైట్ కండిషన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఎక్స్పోజర్ కంట్రోల్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, మొత్తం ఫ్రంట్ కెమెరా నుంచి అయితే బాగున్నాయి. అండ్ ఇక మనం ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ గురించి చూసుకుంటే, ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ ఎడ్జ్ డిటెక్షన్ మొత్తం అయితే పర్ఫెక్ట్ ఉంది, మొత్తం అయితే బాగున్నాయి. కాకపోతే ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఫ్రంట్ కెమెరా నార్మల్ పిక్చర్స్ ఇస్తున్నప్పుడు కొంచెం బ్యూటిఫికేషన్ యాడ్ చేస్తుందని చెప్పేసి. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ లోకి వెళ్తే ఆ బ్యూటిఫికేషన్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ లైటింగ్ అని వచ్చిందంటే ఓవరాల్ మీకు ఫోటో అయితే చూడడానికి బాగా ఎక్స్పోజ్ అయితే అయిపోతుంది, కొంచెం బాగా బ్రైట్ గా అండ్ ఓవర్ ఎక్స్పోజర్ అయితే ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ అయితే కనిపిస్తుంది. అలా కాకుండా మీకు బ్యాక్ సైడ్ నుంచి ఏం లైట్ రావట్లేదంటే పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు డే లైట్ కండిషన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇక మనం లో లైట్ కండిషన్ లోకి వెళ్ళిపోయినట్లయితే లో లైట్ కండిషన్ లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. సో పర్లేదు, బట్ ఇమేజ్ లో కొంచెం నాయిస్ లెవెల్స్ అయితే మనం ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం లో లైట్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకుంటే, లో లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే
పర్లేదు బాగానే వస్తాయి. ఎడ్జ్ డిటెక్షన్ సర్ప్రైజింగ్లీ గుడ్ అని చెప్పొచ్చు. సో ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఇంత గొప్పగా నేనైతే ఊహించుకోలేదు. సో పర్లేదు బాగానే ఉంది, యూజబుల్ షాట్స్ అయితే తీస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా. అండ్ ఇంకా మనం వీడియోస్లోకి వెళ్ళిపోయినట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాక్సిమం మీరు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మాక్సిమం మీరు 1080p వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో మీకు లైటింగ్ ఉంటే మాత్రం బ్యాక్ సైడ్ 4K వీడియో కానివ్వండి అండ్ ఫ్రంట్ కెమెరా 1080p వీడియో కానివ్వండి చాలా మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది. సో 4Kలో కలర్స్ కూడా మీకు ఎక్కువ వామ్ అయితే ఏం లేవు. సో 4Kలో కలర్స్ కూడా మీకు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి 4K శాంపిల్ డే లైట్ సన్లైట్ కండిషన్. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ సన్ నా ముఖం మీద పడుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్. అండ్ 4K శాంపిల్, ఇంటర్నల్ ఆడియో, మైక్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ గైస్ ఇది వచ్చేసరికి 1080p శాంపిల్, EAS కూడా ఉంటుంది, అంటే అల్ట్రా స్టడీ మోడ్ రియల్మీ భాషలో. సో అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేస్తే మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో అయితే వీడియో రికార్డ్ చేయలేరు. 1080p 30 FPS శాంపుల్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్, సేమ్ లైటింగ్ కండిషన్. అండ్ ఇవ్వండి సన్ డైరెక్ట్గా నా ముఖం మీద పడుతున్నాడు. బ్యాక్ సైడ్ సన్ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు అల్ట్రా వైడ్ యాంగిల్ శాంపుల్. వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్సిమం 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అంతే. సో అది మీకు లైటింగ్ ఉంటే మాత్రం ఇది వీడియోస్ అయితే చాలా బాగా రికార్డ్ చేస్తుంది. బట్ నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఫ్రంట్ కెమెరా వీడియో డే లైట్లో కానివ్వండి, లో లైట్లో కానివ్వండి, ట్యూబ్ లైటింగ్ కండిషన్లో కానివ్వండి, ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే కలర్స్ అయితే అంత యాక్యురేట్గా అయితే లేవు. కలర్స్ అయితే మరి చండాలంగా వస్తున్నాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కలర్స్ అన్నీ కూడా మనకి అండర్ సాచురేట్ అవుతున్నాయి. సో ఓవర్ సాచురేట్ అయ్యి ఇంతకుముందు అయితే, బట్ ఇప్పుడు వచ్చరికి కలర్స్ అన్నీ అండర్ సాచురేట్ అవుతున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా వీడియోలో కూడా నేను ఈ ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. సో బ్యాక్ కెమెరా డే లైట్లో కలర్స్ బాగానే వస్తున్నాయి కానివ్వండి. సో ఎప్పుడైతే మనం ట్యూబ్ లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తామో బ్యాక్ కెమెరా 4K కానివ్వండి, 1080p కానివ్వండి, సేమ్ ఇదే కలర్స్ ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. సో ట్యూబ్ లైటింగ్ కండిషన్లో బ్యాక్ కెమెరా వీడియో కూడా కొంచెం మీకు అండర్ సాచురేటెడ్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకా మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇందులో మీకు 4300 mAh బ్యాటరీ ఉంటుంది. సో 30W డాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు బాక్స్లో 20W ఫాస్ట్ ఛార్జర్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ బ్యాటరీని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే బాక్స్లో వచ్చే 20W ఛార్జర్ తోటి మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 hour 15 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది. అదే మీకు 30W ఛార్జర్ తోటి మీరు ఒకవేళ ఈ ఫోన్ ఛార్జ్ చేస్తే మాత్రం 1 hour 5 minutesలోనే ఈ ఫోన్ అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి చాలా బాగుంది. సో చాలా మంది చాలా చెప్పారు బ్యాటరీ సరిగ్గా రావట్లేదు, ఎక్కువ చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుందని చెప్పారు. కాకపోతే బ్యాటరీ లైఫ్ అయితే యాక్చువల్లీ చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఈ ఫోన్ నేను ఒకరోజు పర్టికులర్గా బ్యాటరీ డ్రైన్ చేద్దామని చెప్పేసి 100% వరకు అయితే ఛార్జ్ చేశాను. సో మార్నింగ్ నేను 10 నుంచి యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాను. సో 100 ఉన్నప్పటి నుంచి యూజ్ చేయడం అయితే మొదలు పెట్టాను. చాలా హెవీ యూజ్ చేశాను. సో నాన్ స్టాప్ అసలు స్క్రీన్ ఆపకుండా అండ్ లాక్ చేయకుండా అయితే నేను ఫోన్ అయితే యూజ్ చేశాను. అసలు స్క్రీన్ అయితే ఆఫ్ చేయలేదు, ఒక్కసారి కూడా ఆఫ్ చేయలేదు. సో ఒక్కసారి కూడా ఆఫ్ చేయకుండా మార్నింగ్ 100% నుంచి నేను యూజ్ చేస్తే ఈవినింగ్ 5 PM వచ్చేసరికి నాకు 4% ఛార్జింగ్ అయితే ఉంది. సో నేను నాన్ స్టాప్గా చాలా హెవీగా అండ్ ముఖ్యంగా చాలా ఎక్కువ గేమ్స్ అయితే ఆడాను. సో చాలా హెవీగా నేను యూజ్ చేస్తే మార్నింగ్ 10 నుంచి 5 వరకు అయితే నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. సో ఆ యూజేజ్లో మ్యాక్సిమం దీనిలో నేను పబ్జీ ఆడాను. సో పబ్జీ అండ్ కొన్ని గేమ్స్ అయితే ఆడాను. సో చాలా హెవీ యూజ్ చేస్తే నాకు 10 to 5 వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అండ్ ఒకవేళ నేను మీడియం యూజ్ చేస్తా, నేను జనరల్ డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు యావరేజ్ స్క్రీన్ ఆన్ టైం దగ్గర నాకు 8 to 9 hours అయితే వస్తుంది. లేదు నేను కొంచెం లైట్ యూజ్ చేస్తే మాత్రం ఇది యావరేజ్ స్క్రీన్ ఆన్ టైం ఖచ్చితంగా మీకు 11 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. సో కొంచెం మీకు ఎక్కువగానే డ్రైన్ అవుతుందని చెప్పొచ్చు కానివ్వండి, మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. సో ఈజీగా ఈ మొబైల్ మీరైతే ఒక డే మొత్తం అయితే యూజ్ చేయొచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ మీరైతే యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ మొబైల్ మీరు మరీ ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం ఈవినింగ్ వరకు మీకు మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఒక మీడియం యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. సో నేను మ్యాక్సిమం ఈ మొబైల్ని 90Hz రిఫ్రెష్ రేట్లో పెట్టేవాడను, అయినా కానీ నాకు బ్యాటరీ బ్యాకప్లో అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. సో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 6.5 inch IPS LCD డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD+ డిస్ప్లే. దీనిలో మీకు 90Hz రిఫ్రెష్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో డిస్ప్లేలో మీకు కాంట్రాస్ట్ లెవెల్స్ కానివ్వండి, డిస్ప్లే బ్రైట్నెస్ కానివ్వండి మొత్తం ఓకే. సో దీనిలో మీకు IPS డిస్ప్లే వాడారు కాబట్టి డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే నేను ఎక్కడ డిస్ప్లే పరంగా ఒక్క చిన్న ప్రాబ్లం నోటీస్ చేస్తానంటే డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ విషయంలో. సో డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ మీకు మొత్తం తగ్గించినప్పుడు ఇంకొంచెం తగ్గితే బాగుండు అనిపించింది నాకైతే. ఒకవేళ మీకు కరెంట్ పోయినప్పుడు మొబైల్ యూజ్ చేస్తుంటే మాత్రం ఇంకొంచెం బ్రైట్నెస్ తక్కువ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మీరు హెవీ సన్లైట్లో యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది మీకు ఇంకొంచెం బ్రైట్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఓకే, హెవీ సన్లైట్లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇది మీకు డిస్ప్లే అయితే బాగానే బ్రైట్గానే ఉంది. కాకపోతే ఇంకొక 5% ఇంకొంచెం బ్రైట్గా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే.
సో ఇక్కడ మీకు 6.5 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మీరు మూవీస్ చూస్తున్న, గేమ్స్ ఆడుతున్న మీకు డిస్ప్లే పరంగా ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో డిస్ప్లే అయితే ఎనఫ్ డిస్ప్లే అని చెప్పొచ్చు, పెద్దగానే ఉంటుంది డిస్ప్లే చూడడానికి కూడా. అండ్ ఈ డిస్ప్లేలో మీకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి మీరు యూస్ చేస్తున్నప్పుడు, మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు అండ్ మీరు యూఐని యూస్ చేస్తున్నప్పుడు మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మొబైల్ మీకు బేస్ వేరియంట్ 64GB వేరియంట్ తోటి వస్తుంది. అండ్ మీకు మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ కూడా స్లాట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మెమరీ కార్డ్ వేసుకోవాలంటే మెమరీ కార్డ్ వేసుకొని మీరు 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ అంతా సూపర్ అయితే ఉంది. సో నార్మల్ గా ఈ రూమ్ లో నాకు ఒక 3 సిగ్నల్ బార్స్ అయితే వస్తాయి. సో దీనిలో కూడా నాకు 3 లెవెల్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి. సో కాల్ క్వాలిటీ కూడా నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనిలో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది, బట్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీకు ఆ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేని లోటు అయితే ఏం తెలియట్లేదు. బట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది. సో లేకపోయినా కానీ పర్లేదు, కాల్ క్వాలిటీ అవతల వాళ్ళకి అయితే ఏం డిస్టర్బెన్స్ అయితే అవట్లేదు. అండ్ అట్లాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి ఆడియో క్వాలిటీ బాగుంది. అండ్ స్పీకర్ నుంచి ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. మరీ సూపర్ లౌడ్ అని చెప్పలేం, సో మోడరేట్గా ఉంది. అండ్ ఫుల్ వాల్యూమ్లో మీరు యూస్ చేస్తున్నప్పుడు కూడా స్పీకర్ నుంచి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఫుల్ వాల్యూమ్లో మీరు యూస్ చేస్తున్నా కానీ స్పీకర్ అయితే మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఫేస్ అన్లాక్ వచ్చరికి చాలా ఫాస్ట్గా అలాగే అయితే నో ప్రాబ్లం. మీరు కళ్ళు మూసుకుంటే ఫేస్ అన్లాక్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీరు కళ్ళు మూసుకుంటే ఫేస్ అన్లాక్ అయితే ఓపెన్ కాదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా బాగుంది. సో చాలా ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. ఎక్కడ నేను ఫింగర్ ప్రింట్ ఫెయిల్ అవటం ఇట్లాంటివి అయితే ఎక్కడ నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ నాకు దీనిలో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. ఇది మీకు 6GB ర్యామ్ తోడు వస్తుంది. నా దగ్గర ఉంది వచ్చరికి 6GB ర్యామ్ వేరియంట్, బేస్ వేరియంట్ వచ్చరికి మీకు 4GB ర్యామ్ తోడు వస్తుంది. సో 6GB ర్యామ్ వేరియంట్లో నాకు ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఒక 2 గేమ్స్ అండ్ ఒక 4 యాప్స్ వరకు అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. సో నేను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ రీలోడ్ అవటం ఇట్లాంటి అయితే నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేదు. అండ్ పబ్జీ కూడా ఒక 20 మినిట్స్ వరకు అయితే మెమరీలోనే ఉంటుంది, తర్వాత అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్ళిపోయినట్లయితే ఇది మీకు ప్లాస్టిక్ బిల్డ్ తోడు వస్తుంది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. గ్లాస్ బాడీ ఇచ్చుంటే బాగుండేది. ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి మీకు ఈజీగా గీతలు పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ మీరైతే కేస్ యూస్ చేయండి. బాక్స్లోని వీళ్ళైతే కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు కేస్ వేస్తే ఫోన్ ఓవరాల్ లుక్ అయితే చూడడానికి ఇట్లా ఉంటుంది. సో బ్లాక్ కేస్ కాబట్టి, గ్రే కలర్ కేస్ కాబట్టి మీకు కొంచెం ఫోన్ లుక్ అయితే పాడు చేస్తుంది. సో ఇది కూడా బ్లాక్ కలర్ ఫోనే కాబట్టి దీని లుక్ అయితే ఏమంత పాడు చేయదు. కానివ్వండి, వైట్ కలర్ ఫోన్ అయితే మాత్రం ఈ కేస్ అయితే మీకు లుక్ అయితే కొంచెం పాడు చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మొబైల్ మీద మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా నాకు ఈ మొబైల్లో మైనస్ పాయింట్స్ అనిపించింది వచ్చరికి ఒకటి థర్మల్ మేనేజ్మెంట్. ప్రాసెసర్ కొంచెం తక్కువ హీట్ అయితే బాగుండేది. సో ప్రాసెసర్ హీటింగ్ అనేది నో ఇష్యూ. కాకపోతే కొంతమందికి అయితే ఫోన్ హీట్ అవటం అయితే నచ్చదు కాబట్టి ప్రాసెసర్లో థర్మల్ మేనేజ్మెంట్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చరికి నేను ఆల్రెడీ చెప్పాను, ట్యూబ్లైట్ కండిషన్లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియోస్ కొంచెం అండర్ సాచురేట్ అవుతాయని చెప్పాను. అండ్ అట్లాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది. సో ఇవి మూడే ఈ మొబైల్లో నాకైతే కొంచెం కాన్స్ లాగా అనిపించింది. మిగతాదంతా కూడా ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, కెమెరా డే లైట్లో కానివ్వండి, అండ్ బ్యాటరీ పరంగా కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కానివ్వండి. సో దీని బేస్ వేరియంట్ వచ్చరికి 13,000 రూపాయలు అయితే ఉంది. సో 13,000 రూపాయలు మీ దగ్గర స్ట్రిక్ట్లీ బడ్జెట్ అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. సో 13,000 రూపాయలకి ఈ మొబైల్ కొంటే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారని చెప్పొచ్చు. ఒకవేళ నేను 13,000 రూపాయలు కాదు, నేను ఇంకొంచెం డబ్బులు ఎక్కువ యాడ్ చేసుకుంటా అంటే మాత్రం ఒక 2,000 యాడ్ చేసుకొని Realme 7 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో Realme 7 వచ్చరికి Realme 6 కంటే ఒక 2,000 యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఫోన్ అయితే వస్తుంది. సో Realme 7లో మీకు ఇంకా 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది, G95 ప్రాసెసర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి 13,000 రూపాయలు మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే ఈ ఫోన్ తీసుకోండి. లేదంటే ఒక 2,000 రూపీస్ యాడ్ చేసుకొని Realme 7 అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. సో ప్రోస్ అండ్ కాన్స్ స్టైల్ అయితే ఏం చేయలేదు. సో ఫస్ట్ రివ్యూ కాబట్టి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉండొచ్చు రివ్యూలో. సో మీరు రివ్యూలో నోటీస్ చేసిన డ్రాబ్యాక్స్ అయితే నా కామెంట్స్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ రివ్యూ నుంచి వాటిని అయితే యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ రివ్యూస్ అయితే మనం ఫ్యూచర్లో అయితే చేద్దాం. సో ఇది ఓవరాల్గా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.